హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే మోటివేషన్ వీడియో కానీ చెప్పొచ్చండి. టైలర్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. సో చాలామంది టైలర్ చేసే మిస్టేక్ కూడా ఇక్కడ నేను చెప్తాను చూడండి. మనం ఏంటి అంటే టైలరింగ్ అనగానే మనము ఒక 1 మంత్ లేదా 6 మంత్స్ లేదా 8 మంత్స్ లేదా ఒక 1 ఇయర్ ట్రైనింగ్ అయితే తీసుకుంటూ ఉంటాము. అంటే ఆ కోర్స్ అంతా కూడా బాగా నేర్చుకుంటూ ఉంటాము. సో మనకు అంతా వచ్చు, కటింగ్ వచ్చు, స్టిచ్చింగ్ వచ్చు. సో ఏదైనా సరే బ్లౌజ్ అవ్వచ్చు, మోడల్స్ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, ఇంత బాగా నేర్చుకుంటూ ఉంటామండి. సో 1 ఇయర్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి నా ఓన్గా నేనే స్టిచ్ చేసుకుంటాను, బయట కూడా స్టిచ్ చేయగలుగుతాను అనే కాన్ఫిడెంట్ అనేది మనలో వస్తుంది. కానీ ఇలా వచ్చేటప్పుడు మనలో వచ్చేది ఇంకోటి ఏంటో తెలుసా అండి? సో బద్ధకం అండి. సో ఎందుకు ఇలా అన్నాను అంటే ఎగ్జాంపుల్ నేనని ఏదైనా సరే అంటే మనం ముందుగా అనుకుంటూ ఉంటాం, మనం బయట వాళ్ళ బట్టలు స్టిచ్ చేయాలనుకుంటున్నాము అంటే మనకి బట్టలు అంటే వాళ్ళు తెచ్చిస్తారు కదా. సో ఇచ్చేటప్పుడు మనకేంటి అంటే ఈరోజు కుట్టేస్తాంలే, వాళ్ళకి పలానా టైం చెప్తాము, ఒక 1 వీక్ 10 డేస్ లేదా ఒక 15 డేస్ అని. సో మనం ఏంటి అంటే ఆ 15 డేస్లో కూడా కుట్టడానికి ఒక్కొక్కసారి బద్దకించేస్తూ ఉంటామండి. ఎందుకు అలా అంటున్నానంటే మనము ఇంట్లో లేడీస్ అనుకోండి, వర్క్ చేసే లేడీస్ అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం టైలరింగ్ చేస్తూ ఇంట్లో పని అంతా కూడా కుకింగ్ అవ్వచ్చు, ఇంటి పని అవ్వచ్చు, బట్టల పని అవ్వచ్చు. సో ఈ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి 11 అవుతుంది. ఆ 11 నుంచి ఇంకా మనం మిషన్ ఎక్కుదామనే టయానికి చాలామందికి ఏంటి అంటే నిద్ర అనేది వస్తుంది. నేను ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి ఇది. మనం ఏంటి అంటే పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇంకేముంది అని ఇంకా చక్కగా మిషన్ ఎక్కుతాం 11 ఆ టయానికల్లా నిద్ర అయితే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఏది స్టిచ్ చేద్దామన్నా సరే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మనకేంటి అంటే నిద్ర అంటే పడుకున్నా సరే అనిపిస్తూ ఉంటుంది ఆ టయానికి మనకి కస్టమరు బ్లౌజ్ ఇచ్చారు కదా, సో మనము ఈ 15కే ఇచ్చేయాలి, 10 డేస్ అయిపోయింది ఇప్పటికి ఇవ్వకపోతే ఎలానా, పడుకునేటప్పుడు కూడా అదే థాట్ వస్తూ ఉంటుంది. సో అందుకోసం మనము ఏంటి అంటే ఈ నిద్ర రాకుండా మనము చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అలాగే టైలరింగ్ అనగానే చక్కగా చైర్ పైన కూర్చోవడమే కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ కాదు, తప్పకుండా వస్తాయి. అలాంటప్పుడు కూడా మనము హెల్త్ టిప్స్ కూడా కొన్ని ఫాలో అవ్వాలి, టైలరింగ్ చేస్తూ ఫాలో అవ్వాలి. సో మనం ముందుగా చూసుకున్నట్లయితే వాటర్ అయితే మాత్రం ఎప్పుడు తీసుకోవాలండి. మీరు చైర్ పైన కూర్చునే పక్కన కబోర్డ్ ఉన్నదనుకోండి, సో కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ ఎక్కడైనా సరే ఒక వాటర్ బాటిల్తో ఫుల్గా వాటర్ ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా సరే అంటే మీరు మాటికి దిగి అంటే వాటర్ తాగడానికి మళ్ళీ కిచెన్కి వెళ్ళాలా లేదా హాల్లోకి వెళ్ళాలా అనే ఆలోచన లేకుండా పక్కనే ఉన్నదనుకోండి, చక్కగా మీరు వాటర్ తాగేయవచ్చు. నెక్స్ట్ అలాగ కంటిన్యూగా సో ఈ బ్లౌజ్ కంప్లీట్ అవ్వలేదు కదా అని మనం అలా కంటిన్యూగా కూర్చొని ఉన్నా సరే మనకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా కూర్చొని ఉండడం వల్ల మనం టైలరింగ్ చేసామనుకోండి, మనకి ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ రోజులు టైలరింగ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో అందుకోసం ఇప్పుడిప్పుడే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. కూర్చోవడమే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేచి ఒక 10 మినిట్స్ వాకింగ్ చేసి మళ్ళీ కూర్చోవడము, ఒక 1 అవర్ కూర్చొని మళ్ళీ లేవడం. సో ఇలాంటి టిప్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఈ బద్ధకం అండి. సో ఈ బద్ధకాన్ని మనము అంటే మనం ఏంటి అంటే మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలి అంటే మాత్రము మనం ఇలాంటివి టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే బద్ధకాన్ని కూడా చాలా వరకు కూడా మనం తొలగించుకోవాలి. అయితే ఈ బద్ధకాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి అని అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి అది చూడండి. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మరొకటి ఏంటో తెలుసా అండి, మనకేంటి అంటే నిద్ర వస్తుంది అంటున్నాము కదా. సో నిద్ర వచ్చేటప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇచ్చే ఆ కస్టమర్ బట్టలు రేపు కుడదాంలే లేదా ఎల్లుండి కుడదాంలే అని మనము వాయిదా వేసామనుకోండి, సో డిలేట్ చేస్తూ ఉంటాము. సో అలా డిలే చేయడం వల్ల ఏంటి అంటే మనం డౌన్ అయిపోతూ ఉంటాము. ఎందుకు అలా డౌన్ అయిపోతామంటే వాళ్ళకి రేపు ఇస్తాంలే లేదా ఎల్లుండి ఇస్తాంలే అని ఆ టయానికి వాళ్ళకి ఇవ్వకపోయామనుకోండి, అప్పుడు మనం డౌన్ అయిపోయినట్టుని. సో అలాంటప్పుడు ఇంకా కస్టమర్ మన దగ్గరికి వచ్చి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే స్టిచ్ చేయించుకోవడానికి ఇష్టపడరు. మనం ఎంత బాగా ఎంత ఫిట్టింగ్గా స్టిచ్ చేసినా సరే కరెక్ట్ టయానికి ఇవ్వకపోతే మాత్రం ఇంకా వాళ్ళకైతే ఇంకా మన దగ్గరికి రావడం అనేది ఇష్టం ఉండదండి. సో మనం కూడా డౌన్ అయిపోతూ ఉంటామన్నమాట. సో అందుకోసం ఏంటి అంటే మనము ఎంత నిద్ర వచ్చినా ఎంత బద్ధకంగా ఉన్నా సరే మనం నేర్చుకున్న విద్య, సో
నా దృష్టిలో అయితే ఇది విద్యనండి. సో చదువుకుంటేనే విద్య కదా టైలరింగ్ విద్య అక్క అంటే ఇది కూడా ఒక విద్యని. సో ఇప్పుడు ఇదైతే టైలరింగ్ అనేది అంత ఆషామాషా చిన్న పని అయితే కాదు. ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంటే కూడా బెటర్ అనే చెప్పొచ్చు. అంత బాగా యూజ్ అవుతుంది ఈ మధ్య కాలంలోని. ఓకేనండి, చూసారు కదా. మీకు ఏంటి అంటే టైలరింగ్ బయటికి వెళ్ళి నేర్చుకునే అంత టైం ఉండట్లేదు. ఇక్కడ మా వీధిలో ఎవ్వరూ నేర్పడం లేదు, మా సిటీలో ఎవరు నేర్పించట్లేదు అక్క, లేదా నేర్పిస్తే 1500 2000 కలెక్ట్ చేస్తున్నారు. సో టైలరింగ్ నేర్చుకోవడానికి ఏమైనా చిన్న చిన్న టిప్స్ చెప్తారా అని చాలామంది అడుగుతున్నారు. మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. సో తప్పకుండా చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చదువుకున్నాము లేదా మేము చదువు లేదు కదా, మాది 10th క్లాసే 9th క్లాసే 8th క్లాసే, సో మాకు అర్థం అవ్వదేమో అని డౌట్ ఉంటుంది. ఎలాంటి డౌట్ అవసరం లేదు. చదువు ఉన్నా లేకున్నా నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి చిన్న చిన్న టిప్స్తో కనుక మీరు మెజర్మెంట్తో కనుక మీరు బ్లౌజ్ కట్ చేయొచ్చు, ఈజీగా స్టిచ్ చేయొచ్చు. బ్లౌజే కాదు, చిన్నపిల్లల లాంగ్ ఫ్రాక్స్ అవ్వచ్చు, డ్రెస్సెస్ అవ్వచ్చు, పటియాలా డ్రెస్సెస్ అవ్వచ్చు, ఏవైనా సరే ఫస్ట్ మీకు బేసిక్స్ తెలియాలి. బేసిక్స్ తెలిస్తే ఆటోమేటిక్గా టైలరింగ్ అనేది ఈజీ అయిపోతుందండి. సో నేనైతే మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అవ్వండి. అందులో ఫస్ట్ మనము టైలరింగ్ వీడియోస్లో మనకి అసలు ఏం నేర్చుకోవాలి, ఏంటి, ఏమేమి ఐటమ్స్ మన దగ్గర ఉండాలి అనేది మనకు ముందుగా తెలియాలి. సో అన్నీ కూడా మన ఛానల్లో డీటెయిల్డ్గా ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. అలాగే మోడల్స్, సో ఈ యొక్క మోడల్ చూసారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది ఈ మోడల్. ఇంకా మనం స్టోన్ గట్ట అటాచ్ చేసుకుంటే ఇంకా భలే ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేస్తాను. సో అది కూడా చూడండి. ఓకేనండి, చూసారు కదా. మన వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే ముందు మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లో వస్తుంది. సో దట్ అందరికంటే ముందుగా మీరే చూస్తారు. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.